అనంతపూర్‌లో పనిచేస్తున్నప్పుడు మీరు కొంచెం హార్ష్‌గా ఉన్నారు. ఈ పొలిటికల్ అంటే ప్రెషర్ అప్పుడు రాలేదా? పెద్ద అంటే ఎస్పీ గారు చాలా స్ట్రాంగ్ ఎస్పీ గారు ఉండేవారండి. అంజనా సిన్హా మేడము చాలా స్ట్రాంగ్ ఎస్పీ ఉండేవారు. చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు. హ్మ్. మనకు ఇటువంటి దేవుడొస్తే ఆమె చూసుకున్నారు. క్రైమ్ కంట్రోల్ చేయడంలో గాని, దాంట్లో గాని చాలా ఫ్రీగా వెళ్ళమని చెప్పేవాళ్ళు. క్రైమ్ అల్టిమేట్ రిజల్ట్ ఏం జరగకూడదు. హ్మ్. సో, వన్స్ ఎస్పీ గారు అంత క్లియర్ కట్ డైరెక్షన్ అది ఇచ్చిన తర్వాత, మనకు కూడా చాలా మోరల్ సపోర్ట్ వస్తుంది. అందుకని మనం కూడా ఫ్రీగా నేను కూడా పని చేసేవాడిని. సబార్డినేట్స్‌ని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ పని చేసేవాడినండి. అచ్చా! అనంతపూర్ తర్వాత? అనంతపురం తర్వాత ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ అప్పట్లో గుంటూరు డిస్ట్రిక్ట్ పల్నాడు ఓఎస్‌డీగా వేశారండి నన్ను. హుహు. అక్కడికి 2003లో వచ్చాను. అడిషనల్ ఎస్పీగా వచ్చాను ఫస్ట్ గుంటూరులో. తర్వాత అప్పుడు పల్నాడులో ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్ చాలా తీవ్రంగా అవును. హ్మ్. జరుగుతున్నాయండి. అందుకని అప్పుడు నన్ను ఓఎస్‌డీగా అక్కడ పోస్ట్ చేశారు. ఓకే. నేను గుంటూరులో తర్వాత పిడుగురాళ్ళలో ఉంటూ నేను ఆ ప్రాంతంలో ఓఎస్‌డీగా ఈ యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్ అన్నీ నేను చూసేవాడిని. ఇక్కడ మూవ్‌మెంట్ ఉందండి అప్పుడు? అప్పుడు చాలా తీవ్రంగా ఉండేదండి. అప్పుడు రాష్ట్రంలో తెలంగాణలో కంట్రోల్ అవుతూ ఉంటే, ఇక్కడ స్టార్ట్ ఒక అయింది. పల్నాడులో విపరీతంగా ఇన్సిడెంట్ సార్ జరుగుతుండేది. అప్పుడు మీరు వెళ్ళే సమయానికి మీరన్నది కరెక్ట్ పాయింట్ అది. కానీ అక్కడున్న మ్యాన్ పవర్‌కి మీ వాళ్ళకి నక్సల్స్‌తో ఫైట్ చేయడం అదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది వీళ్ళకి అనుభవం తక్కువుంది. తెలంగాణతో కంపేర్ చేసుకుంటే. అటువంటి సిట్యుయేషన్‌లో మీరెలాగ హ్యాండిల్ చేశారండి? అది మెయిన్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్. అప్పుడు రవిశంకర్ అయ్యనార్ గారు ఇప్పుడు విజయవాడ సిపి గారు అక్కడ ఎస్పీగా ఉండేవారు. వైజాగ్ సిపి. వైజాగ్ సిపి గారు. వారికేమంటే నిజామాబాద్ ఎస్పీగా, వరంగల్ ఓఎస్‌డీగా తెలంగాణలో పనిచేసిన అనుభవం వారికుంది. హ్మ్. నాకు కూడా నేను కూడా గ్రౌండ్స్‌లో పనిచేశాను. అనంతపూర్‌లో కూడా కొద్దిగా ఎక్స్‌పోజర్ ఉండడంతోటి త్వరగా మా సైడ్ నుంచి ఓరియంటేషన్ అంటే ఏ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. అంటే ఆల్రెడీ మా లెవెల్‌లో కొంత ఓరియంటేషన్ ఉంది కాబట్టి, కొంతమంది ఆఫీసర్స్‌ని సెలెక్ట్ చేసి గ్రౌండ్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్‌ని అందరిని సెలెక్ట్ చేసి వాళ్ళని పెట్టేసి, మనం ఎక్కువ ఆఫీసర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడము. తర్వాత అక్కడ గుంటూరులో ఎలా ఉండేదంటే అప్పట్లో పల్నాడులో ప్రాంతమే ఈ మావోయిజం గాని, నక్సలిజం ఉండేది. మిగతా ప్రాంతం అంతా డిస్ట్రిక్ట్ చాలా పీస్‌ఫుల్‌గా ఉండేది. ఎవరు పోలీస్ ఆఫీసర్స్ ఇటొచ్చి పని చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. హ్మ్. అందుకని ఆ ప్లేన్ ఏరియాస్‌లో ఉన్న ఆఫీసర్స్ అందరిని కూడా ఇక్కడ కూంబింగ్ పిలిపించేవాళ్ళం. హుహు. ప్రతి నెలకోసారి టర్న్ వైస్ హుహు. తెనాలిలో నుంచి వచ్చేవాళ్ళు. ఆరండల్పేట నుంచి ఎస్ఐ కూడా వచ్చి పల్నాడులో కూంబింగ్ చేసి వెళ్ళేవాడు. హోమింగ్ ప్రొఫెషనల్‌గా ఉండేదా? ఆ! ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు. తెనాలి వాళ్ళకి గాని, ఆ! రేపల్లె వాళ్ళకి. అంటే మన టీమ్ ఉంటుంది కదా! ఆహా! వాళ్ళు లీడ్ చేసుకుంటారు. వాళ్ళు లీడ్ చేసుకొని సార్ వీళ్ళందరూ బేసిక్ ట్రైన్డే. అచ్చా! అంటే అందరూ గ్రౌండ్స్‌లో కొద్ది రోజులు పని చేసి వచ్చి వాళ్ళు 1 మంత్ ట్రైనింగ్ చేసి వాళ్ళు ఎస్ఐలు, సీలుగా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రొఫెషనల్ టీమ్ తోటి అంటే వాళ్ళని సెన్సిటివ్ ఆపరేషన్స్‌కి పంపించేవాళ్ళం కాదు. హుహు. అంటే ఎక్కడైతే మావోయిస్టులు నిజంగా ఉన్నారో అటువంటి ప్రాంతాలకు ఈ టీమ్స్ వెళ్ళవు. ఏరియా డామినేషన్ అంటే విలేజ్ టు విలేజ్ అవును. క్రాస్ కంట్రీలో వెళ్లి హ్మ్. పోలీసులు తిరుగుతున్నారు ఈ ఏరియాలో. అఫెన్సెస్ జరగకుండా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్‌కి వీళ్ళని వాడేవాళ్ళమన్నమాట. స్పెషల్ పార్టీస్‌ని, సివిల్ ఎస్ఐస్‌ని అంటే పంపేవాళ్ళం. పల్నాడులో ఒకవైపు మావోయిస్టులు అప్పుడు నక్సల్స్ మూవ్‌మెంట్ ఉండేది. అప్పుడు ఫ్యాక్షన్ ఉండేదా? ఫ్యాక్షనిస్టులు అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదండి. వాళ్ళే అందరూ చూసుకునేవారా? వాళ్ళంతా భయపడిపోయేసి హ్మ్. చాలా మందిని చంపేశారు కూడా వాళ్ళు. ఎవరైతే గ్రామాల్లో నాయకులు ఉంటారో వాళ్ళని అటాక్ చేసి వీళ్ళు నక్సలైట్స్ చంపేసేవాళ్ళు. హ్మ్. అంటే చాలామంది గుంటూరులో, హైదరాబాద్‌లో తలదాచుకొని ఉండేవాళ్ళు. ఎవరు హ్మ్. ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. ఓన్లీ 2004లో ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు వచ్చారు. అందరూ హుహు. వచ్చి కంటెస్ట్ చేయడం అది జరిగింది. హుహు. అంతవరకు వాళ్ళ అంతే వాళ్ళు డామినేషన్. ఎవరు ఉండేవాళ్ళు కాదు. గ్రామాల్లో వస్తే మీరు ఈ టైంలో ఓఎస్‌డీగా ఉన్న టైంలో ఏమైనా ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగాయండి? ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫైర్స్ చాలా జరిగాయండి. చాలా ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగాయి. అంటే మెయిన్ అక్కడ గుంటూరులో సక్సెస్ అయిందంటే అక్కడ మెయిన్ గ్రామాల్లో మిలిటెంట్ నెట్వర్క్ మీద అదుపు లేదండి. పల్నాడు ప్రాంతంలో నేను అబ్జర్వ్ చేసింది. హుహు. ఒక నక్సలైట్ ఒక దళ మెంబర్ స్థాయి మిలిటెంట్స్ గ్రామాల్లోనే ఉండేవాళ్ళు. హుహు. ఇండివిడ్యువల్‌గా బాంబులు తయారు చేసి బిల్డింగ్‌లు పేల్చేయడము, కల్వర్ట్స్ పేల్చేయడము, ఏమాత్రం దళం వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. హుహు. అటువంటి స్థాయి మిలిటెంట్ నెట్వర్క్ ఈ పల్నాడు ప్రాంతంలో ఉండేదండి. హుహు. ఈ పీడబ్ల్యూజీ అప్పట్లో పీడబ్ల్యూజీ అనేది ఇప్పుడు అవును. మావోయిస్ట్ గ్రూప్ అవును. వాళ్ళకి. ఆ మిలిటెంట్ నెట్వర్క్‌ని న్యూట్రలైజ్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్. హుహు. అంటే పోలీస్ వెళ్లారంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. వచ్చారని చెప్పి. రిటర్న్ జర్నీలో జాగ్రత్తగా ఉండకుంటే బ్లాస్ట్ చేస్తారు. అచ్చా! ఆ టైపు సిట్యుయేషన్ ఉండేది. ఓకే. ఈవెన్ ఒకసారి మన మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. హుహు. ఒక గామాలపాడు అని చెప్పేసి ఇప్పుడు మన జంగా కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఎమ్మెల్సీ గారు. వారి ఆ! సొంత ఊరది. అక్కడికి ఆయన హి వాస్ నర్సరావుపేట ఎంపీ. ఈయన మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. వారు విజిట్‌కెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాలి. ఒక కొన్ని ప్రాంతాలు చూసుకొని ఆ గామాలపాడుకు వెళ్ళాలి. మేము ఎందుకైనా మంచిది ఆయన చాలా సీరియస్‌గా ఆయనకి లైఫ్ థ్రెట్ ఉందని చెప్పేసి రోడ్ ఓపెనింగ్ పార్టీస్ పంపించాం.
పంపిస్తే అక్కడ కల్వర్ట్ దగ్గర 2 ల్యాండ్ మైన్స్ డిటెక్ట్ చేయబట్టి ఆ రోజు చాలా పెద్ద ఇన్సిడెంట్ మేము అవాయిడ్ చేయగలిగాం. ఓకే. సో, అట్లా ఎవరంటే పెద్ద యాక్షన్ టీమ్ మెంబర్స్ వాళ్ళొచ్చి దళ సభ్యులొచ్చి చేసే అంత అవసరం లేకుండా కూడా హ్మ్. ఈ సాధారణ స్థాయి మిలిటెంట్స్ ఒకడు దళ మెంబర్ ఒకడొచ్చినా కూడా ఈ మిలిటెంట్స్ వాళ్ళకి సహకరించి అప్పటికప్పుడు ఈ బాంబులు పెట్టడము, ఈ ల్యాండ్ మైన్స్ పెట్టే స్థాయి అక్కడ పల్నాడులో ఉండేదండి. హ్మ్. సో, ఆ మిలిటెంట్ నెట్వర్క్‌ని బ్రేక్ డిమాలిష్ చేశారు. చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. అంటే ఎలా చేశారండి వాళ్ళ అరెస్ట్‌లు? అరెస్ట్‌లు, కొన్ని ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫైర్స్, అప్పుడు లిబరల్ సరెండర్ పాలిసీ. ఆహా! ఏంటంటే వాడొచ్చి సరెండర్ అవుతే నీ మీదున్న కేసులన్నీ మాఫీ. ఎత్తేస్తాం. ఆ! ఏం లేదు. తర్వాత ₹5,000 ఇమ్మీడియేట్ రిలీఫ్ హ్మ్. కలెక్టర్ గారి ద్వారా ఇప్పిస్తాము. తర్వాత ఒక 20,000, 30,000 వాడికి లోన్ ఇప్పించేసి ఏదో ఒక పరిశ్రమ పెట్టుకోవడానికి దానికి. అట్లా మేము ఒకవైపు అరెస్ట్‌లు చేయడము, హ్మ్. కేసులు పెట్టి అరెస్ట్ చేయడము, ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫైర్స్. ఈ వాళ్ళని బయటకొచ్చిన వాళ్ళని ఈ విధంగా ఎంకరేజ్ చేసి రిహాబిలిటేషన్ చేయడం. స్ట్రాంగ్ అంటే మళ్ళీ డౌట్ ఉండదు. వచ్చిన వాడికి ఇమ్మీడియేట్‌గా అన్ని అచ్చా! ఫెసిలిటీస్ ఇచ్చేయడం. ఎలా ఉన్నారో చూసుదాం. అవన్నీ ఎంకరేజ్ చేయడం వల్ల ఇది చాలా క్విక్‌గా అంటే 1 ½ ఇయర్‌లో అప్పుడు డౌట్ ఉంది చాలా మందికి. అసలు 2004లో పల్నాడులో అసలు ఎలక్షన్స్ జరుగుతాయా అవునవును. లేదా అనే డౌట్ వచ్చేసింది. హ్మ్. ఎందుకంటే గ్రేహౌండ్స్ పార్టీ మీద అంతవరకు అటాక్ జరగలేదండి ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. బట్ అక్కడ అదొక్క ప్రాంతంలోనే మన దుర్గి దగ్గర, అడిగొప్పల దగ్గర అవును. గుడి ఉంది. ఒక ఫారెస్ట్ ఉంది. హ్మ్. ఆ ఫారెస్ట్ మీద గ్రేహౌండ్స్ కూడా అటాక్ చేశారు వాళ్ళు. హుహు. అంత స్ట్రాంగ్‌గా ఉండేదనమాట మూవ్‌మెంట్ అప్పుడు. సార్ అదే టైంలో చర్చలు కూడా అక్కడే రూట్‌లో వస్తారు కదా! పెద్ద దోర్నాల అదంతా. ఆ! కరెక్ట్. కరెక్ట్. ఆ ప్రాంతంలోనే చర్చిలు కూడా బయటకొచ్చారండి. హ్మ్. పల్నాడు మన దోర్నాల. ప్రకాశం జిల్లా నుంచి వచ్చి అక్కడ గుత్తికొండ అని ఉంది. అవును. పిడుగురాళ్ళ పక్కనే. అక్కడే వాళ్ళు ఫస్ట్ మీటింగ్ పెట్టారు. హ్మ్. వారు రామకృష్ణ గారు వాళ్ళంతా వచ్చేసి చలపతి రామకృష్ణ. అందరూ వచ్చి ముగ్గురు సభ్యులొచ్చి ఫస్ట్ మీటింగ్ అక్కడే పెట్టారు. హ్మ్. అంటే వాళ్ళకి ఎంత ఆ ప్రాంతం అనేది ఎంత వాళ్ళకి ముఖ్యం. పట్టుంది. తర్వాత ఆర్టీసీ బస్ మీద అటాక్ చేశారండి. అక్కడ ఒకసారి ఎలక్షన్స్ టైమ్‌లో ఏరియా డామినేషన్ పార్టీస్ చేస్తుంటే మా వాళ్ళు రోజు వెళ్తున్నారు. కూంబింగ్ చేసుకొని ఆర్టీసీ బస్‌లో వస్తున్నారు. వస్తూ ఉంటే వాళ్ళు అబ్జర్వ్ చేశారు. హ్మ్. వీళ్ళు ఆర్టీసీ బస్‌లో వస్తున్నారని అబ్జర్వ్ చేశారు. హ్మ్. అబ్జర్వ్ చేసి బొల్లాపల్లి అని ఒక అవును. ఉంది. బండ్లమౌట అనేవాళ్ళు. అవును. బండ్లమౌటలో ఉండేది పోలీస్. ఇప్పుడు బొల్లాపల్లికి షిఫ్ట్ అయిపోయింది. ఆ బొల్లాపల్లి ఏరియాలో ఒక చిన్న ఆహ్, కలవట్టా? చాలా ఘాట్ రోడ్ ఉంటుందంట. చాలా ఫారెస్ట్ చాలా డీప్ హ్మ్. అంటే రోడ్ చాలా ఇదిగా డేంజరస్‌గా ఉంటుంది. అక్కడికొస్తున్నప్పుడు వాళ్ళు ఒక పెద్ద 30 మెంబర్స్ వచ్చినట్టున్నారు. పెద్ద టీమ్ ప్లాటూన్ మాదిరి వచ్చినట్టుంది. ఫస్ట్ వాళ్ళు బస్సు టాప్ సర్వీస్ వస్తా ఉంది. అంటే ప్రజలు ఫుల్‌గా ఉన్నారు. వాళ్ళేం జేశారంటే ఫైర్ చేయడం స్టార్ట్ చేశారు. గాల్లోకి పక్కకి కొట్టడం, ఫైర్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేటప్పటికి ప్రజలందరూ భయపడిపోయేసి దిగిపోవడము స్టార్ట్ చేశారు. అంటే ప్రజల్ని వాళ్ళు హార్మ్ చేయలేదు. హ్మ్. జస్ట్ ఫైర్ చేయడం. వార్నింగ్ షాట్స్ మాదిరి కొట్టడం. మా పోలీస్ పార్టీ మాత్రం బస్సులో చిక్కుకుపోయింది. బట్ మా వాళ్ళు అయినా గూడా బాగా నిలబడి వాళ్ళకంతా 303స్ అవే ఉన్నాయి. హ్మ్. స్మాల్ హ్మ్. టీమ్ అది. ఏరియా డామినేషన్ టీమ్ అది. బట్ రిటాలియేషన్ చేసుకొని ఆ ప్రజల్ని కవర్ చేసుకుంటూనే వచ్చేశారు. ఆ హ్మ్. రోజు ఏమి క్యాజువాలిటీ లేకుండా జరిగిపోయింది. అంటే వాళ్ళు అంటే పోలీసులను అటాక్ చేయడానికి ఆర్టీసీ బస్సును కూడా వాళ్ళు ప్రజలొస్తుంటే కూడా అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే అంత సీరియస్‌గా సిట్యుయేషన్ ఉండేది. ఆ టైంలో 2004 ఎలక్షన్స్. అంతకుముందు 'ఏటూరు నాగారం' ఆర్టీసీ బస్‌ని టార్గెట్ చేశారు వాళ్ళు. హ్మ్. అది మైనస్ అయింది కాబట్టి ఆ! ఇక్కడ మీకు అంటే పబ్లిక్‌కి పబ్లిక్‌కి అలర్ట్ దెబ్బ చేశారు. లేకుండా ఫైర్ చేయడం, పోలీసే గాల్లో టార్గెట్ కొట్టడం తీసుకున్నారు. చేసుకొని అట్లా డిఫరెన్స్‌గా మార్చి చేశారు. పల్నాడులో మీకు కోడెల శివప్రసాద్ కోడెల డాక్టర్ కోడెల ఎప్పుడు ఎదురుపడలేదా? కొడల శివప్రసాద్ గారు అప్పుడు వారు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గదండీ! మినిస్టర్‌గా ఉన్నారండి అప్పుడు. హ్మ్. వారికి కూడా చాలా సీరియస్ థ్రెట్ ఉండేది. బట్ వారు మా సూచనల్ని పాటించేవారు. వారి యాక్టివిటీ అంతా నర్సరావుపేట చేసేవారు. బట్ మా ప్రాంతంలో కూడా చాలా విస్తృతంగా వారు పర్యటించేవారు. హ్మ్. వారప్పుడు ఈ బాగా నంబర్ 1 టార్గెట్‌గా ఉండేవారు. సో, వారొస్తున్నప్పుడు ఈ రోడ్ ఓపెనింగ్ చేయడం గానీ, ఏరియా డామినేషన్ చేయడం గానీ, చాలా ప్రికాషన్స్ తీసుకునేవాళ్ళు. ఆయన కూడా చాలా ధైర్యంగా తిరిగేవారు. అంత హ్మ్. థ్రెట్ ఉండి, అంత నక్సలైట్ మూవ్‌మెంట్ ఉన్నప్పటికీ కూడా, ఆయన చాలా ధైర్యంగా విలేజ్‌లు విజిట్ చేసి, ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసేవారండి. అచ్చా! సార్ అక్కడ తర్వాత పల్నాడు తర్వాత? పల్నాడు తర్వాత నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయినా అడిషనల్ ఎస్పీగా. హ్మ్. అది కౌంటర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాను. దాదాపు హ్మ్. 4 ½ ఇయర్స్ నేను ఎస్పీగా, నాన్ క్యాడర్ ఎస్పీగా, అడిషనల్ ఎస్పీగా పనిచేశానక్కడ. సార్ ఆ ప్రాంతం మీరు పనిచేస్తున్న టైంలోనే మక్కా బ్లాస్ట్, టాస్క్ ఫోర్స్ బ్లాస్ట్ చాలా ఇష్యూస్ జరిగాయి. అంటే అందులో కేసులు
రివీల్ చేయకూడదు అంటే వద్దు, కానీ రివీల్ చేయొచ్చు అనుకునే విషయాలు ఏం చెప్పండి, మంచి మాడ్యూల్స్ ఏమైనా పట్టుకున్నాం మీరు? అంటే అప్పుడు హైదరాబాదులో యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉండేవండి. అంటే ఇప్పుడు పరిస్థితి నాకు ఐడియా లేదు. మ్మ్. కానీ హైదరాబాద్లో అప్పుడు ఏంటంటే మెయిన్ ఎర్లియస్ట్ మాడ్యూల్స్ అన్నీ మనకు ఆల్ ఇండియాలో కూడా చూసుకుంటే ఎక్కువ హైదరాబాద్ నుంచే మాడ్యూల్స్ వచ్చాయి. ఎందుకంటే చాలామంది ముస్లిం యూత్ వీళ్ళు ఉపాధి కోసం అని చెప్పేసి హైదరాబాద్కి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. సౌదీకి, దుబాయ్కి అక్కడంతా వెళ్ళడం జరిగింది. సో అప్పుడు మనకి కొన్ని ఈ పరిస్థితుల మూలంగా ఈ బాబరీ మసీద్ డిమాలిషన్, తర్వాత సబ్సిక్వెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ వల్ల వాళ్ళు యూత్ కొద్దిగా మోటివేట్ అయిపోయేసి అక్కడ ఉన్న రాడికల్ ఎలిమెంట్స్ తోటి, ఈ సౌదీ అరేబియాలో, ఈ దుబాయ్లో ఉన్న రాడికల్ ఎలిమెంట్స్ తోటి ఎర్లియస్ట్గా హైదరాబాద్ యూతే వాళ్ళు దీంట్లోకి ఈ మార్గంలోకి ప్రయాణించడం జరిగింది. అందుకే మీరు ఎర్లియస్ట్ మాడ్యూల్స్ చూస్తే కంట్రీలో కూడా మీకు హైదరాబాద్ నుంచే ఫస్ట్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. కుక్కర్ బ్లాస్ట్ కానీ సెల్ ఫోన్ అన్నీ కూడా ఎందుకంటే యూత్ అక్కడికి మెయిన్ మన వాళ్ళు ముందుకు హైదరాబాద్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం.